హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ పార్వతి ముచ్చట్. ప్రతి మనిషి నిద్రపోతున్న సమయంలో ఎన్నో కలలు కంటూ ఉంటారు. కలల్లో నీళ్లు, చెట్లు, జంతువులు, ఆలయాలు, ముత్తైదువులు, చిన్నపిల్లలు, ఇలా ఒకటేమిటి వస్తువులు, మనుషులు, జంతువులు అన్న తేడా లేకుండా అన్ని కల్లో కనిపిస్తాయి. వాటిలో కొన్ని శుభ సంకేతాలు అయితే మరికొన్ని అశుభానికి సంకేతాలు. మరికొందరికి నిజ జీవితంలో జరగబోయే సంఘటనలు కూడా కల్లో కనిపిస్తూ ఉంటాయి. మనకి నిద్రలో వచ్చే కలలను బట్టి భవిష్యత్తును అంచనా వేయొచ్చని అంటుంది స్వప్న శాస్త్రం. కొన్ని కళలను బట్టి భవిష్యత్తులో ఏం జరుగుతుందో తెలుసుకునే అవకాశం కూడా ఉందంటున్నారు నిపుణులు. అలాగే యుక్త వయసులోని ఉండే యువతీ యువకులకు వచ్చే కళలను బట్టి వారి కళ్యాణ గడియలు చెరువులో ఉన్నట్లు తెలుసుకోవచ్చట. వివాహ గడియలను చెప్పే ఆ కళలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. కళలో తల్లిదండ్రులు ఇద్దరు ఆనందంగా కలిసి కనిపిస్తే అది శుభ సూచకం. ఇలాంటి కళలు యువతీ యువకులకు వివాహ గడియలు వస్తున్నట్లు సూచిస్తుంది. అలాగే కళలోని ఉంగరం ధరించినట్లు కనిపిస్తే మిమ్మల్ని ప్రేమించే వ్యక్తితో మీకు వివాహం జరుగుతుందని అర్థం. కలలో కొత్త చెప్పులు ధరించినట్టు కనిపించిన వివాహ గడియలు దగ్గర పడుతున్నట్లు స్వప్న శాస్త్రం చెప్తోంది. అలాగే అడవిలో ఒంటరిగా లేదా ఎవరో గుర్తు తెలియని వ్యక్తితో నడుస్తున్న, ప్రకృతిని ఆస్వాదించిన, ఏదైనా జాతర జరిగి ఆ జాతరకు వెళ్ళినట్లుగా కనిపించిన, దుస్తులపై అందంగా ఉన్న ఎంబ్రాయిడరీ వర్క్ కనిపించిన, జుట్టు దువ్వుకున్న, జుట్టు సరి చేసుకుంటున్నట్లు కనిపించిన, గెడ్డం నిమురుతున్నట్లు కనిపించిన, రైల్లో ప్రయాణం చేస్తున్నట్లు కనిపించిన, త్వరలో కళ్యాణ గడియలు మొదలవుతున్నాయని స్వప్న శాస్త్రం చెప్తోంది. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి.